శ్రీ సీతారాముల కళ్యాణం ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. వేములవాడ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ శివార్చన వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ మరియు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలిసి సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు పండించే పంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాములవారి పెళ్లంటే యావత్ దేశవ్యాప్తంగా ఒక వేడుకగా సర్వే జన సుఖినభవ అందరూ బాగుండాలని లోక కళ్యాణం కొరకు జరిగేటువంటి కళ్యాణం. అందరూ కూడా ఒక 3 సార్లు అనుకుంటే 1000 సార్లు చెప్పించినటువంటి శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తిల్లం శ్రీ రామనామ వరానని ఈ మంత్రం ద్వారా లోక కళ్యాణానికి ఆ భగవంతుడు శ్రీరాముడు అందరిపై చల్లని చూపుతో మా ప్రభుత్వంపై కూడా అన్ని రకాల ఆశీర్వచనాలు ఇంతకుముందు మిత్రుడు కోరినట్టుగా సమృద్ధి వర్షాలు, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో, ఆర్థిక అభివృద్ధితో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ భగవంతుని కృపా కటాక్షలు ఉండాలని ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర ఆలయం సన్నిధి నుంచి ప్రార్థించుకుంటూ తప్పకుండా ఆ దేవుడి ఆశీర్వచనం మా అందరిపై, ప్రజలందరిపై, ప్రభుత్వంపై ఉండాలని సందర్భంగా కోరుకుంటాం. రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ వేళ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా వేములవాడలో జరపడం మన సనాతన సాంప్రదాయాన్ని, ఆ సీతారామచంద్ర స్వాముల్ని ఆదర్శమూర్తులుగా, ఆదర్శ దంపతులుగా మనం వారి దీవెన తీసుకుని ముందుకు పోతున్న క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ప్రస్తుతం తెలంగాణలో భద్రాచలంలో ఏ విధంగా అయితే భక్తుల విశ్వాసానికి అనుగుణంగా పెద్ద ఎత్తున కళ్యాణోత్సవం జరుగుతుందో అదేవిధంగా సుమారు 40,000 పైచిలకు 50,000 వరకు కూడా వచ్చేటువంటి భక్తుల మధ్యలో వేములవాడ రాజన్న సన్నిధిలో ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన గౌరవ మంత్రివర్యులు ప్రతి ఏటా దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయం జరిగే ప్రతి ఉత్సవానికి మా రాజరోజు స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ లోక కళ్యాణం జరగాలని చెప్పని కోరేటువంటి క్రమంలో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి రావడం, స్వామివారి కళ్యాణోత్సవానికి వారి కుటుంబ పక్షాన, ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా భక్తులకు ఈ కళ్యాణోత్సవ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని ఈ సంవత్సరం నుంచి శ్రీ శివ కళ్యాణము, శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం పెద్ద ఎత్తున వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు కాబట్టి
ఈరోజు వేదికను నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో చక్కటి సౌకర్యాలను పెండాల్స్ ఏర్పాటు చేసి చలవ పందిళ్లు ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరి ఏర్పాట్లు గావింపజేయడం జరిగింది. ఆ సీతారామచంద్ర హరిహర క్షేత్రంగా భావించబడేటువంటి వేములవాడలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. కాసేపట్లో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగే క్రమంలో లోక కళ్యాణం జరగాలని ఈ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కళ్యాణోత్సవం వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చక్కటి దీవులు అంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి నిరాటంగా కొనసాగాలని చెప్పని ఆ సీతారామచంద్ర స్వామిని భీమేశ్వర స్వామి ఆలయం సన్నిధిలో శ్రీ రాజరాజస్వామి దక్షిణ కాశీ పేర్లంటి సన్నిధి నుంచి వేడుకుంటూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనంద జీవితంతో అష్టవితో ఆయుర్వేదంతో ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా నేను ఆ స్వామివారిని వేడుకుంటూ అందరికీ శ్రీరామ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు వేస్తాను.